మాదొకసారి రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ హిస్టరీ నడుస్తుంది అనుకోవచ్చు. రెడ్ బుక్లో ఉన్నంతలో వాళ్ళు ఏదో శిక్షించబడతారు, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతారు, లేకపోతే వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోతారంటే అది తాత్కాలికం తప్ప. తాజాగా వంశీ మీద నమోదైనటువంటి అటెంప్ట్ మర్డర్ కేసు కానీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం కానీ ఎలా చూడాలి? ఆ కేసులను ప్రూవ్ చేస్తేనే వాళ్ళు నేరస్తులుగా తిరిగిపోతారు. అంటే రెడ్ బుక్ అంటే వైసీపీ వాళ్ళు ఏం భయపడలేదు సార్. ఇప్పుడు ఎవళ్ళైతే నిన్నటిదాకా ఉండి రెడ్ బుక్లో ఉన్నాడు అనుకున్నారో వాళ్ళే పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో వచ్చి ఎంతసేపటికి వంశీ లేకపోతే ఇంకోళ్ళు అంటున్నారు. నిండు సభలో అసెంబ్లీలో చంద్రబాబు గారు అంటే మాకు చాలా గౌరవం, అలాంటి ఒక గొప్ప విజనరీ లీడర్ని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఈ రోజు ముఖ్యమంత్రిని, ఈయనకి పిచ్చెక్కింది, ఈయనకి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పని నిండు సభలో ఒక మంత్రి మాట్లాడాడు చాలా వ్యంగ్యంగా. అలాంటి వాళ్ళ మీద కదా అసలు ఈ రెడ్ బుక్ పనిచేయాల్సింది. రాజకీయంగా ఏం మాట్లాడినా తప్పులేదు. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. రాష్ట్రంలో మరొకసారి రెడ్ బుక్ ఓపెన్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననిపిస్తుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే గన్నవరానికి చెందిన వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయనపై నమోదైన అటెంప్ట్ మర్డర్ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి రెడ్ బుక్ చర్చ జరుగుతోంది. అసలు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో జరుగుతుందా? కేవలం ఒక వల్లభనేని వంశీ మీదే ఈ రెడ్ బుక్ పనిచేస్తుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు లింగంనేని గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా రాష్ట్రంలో గత కొంతకాలంగా రెడ్ బుక్ అనేటువంటిది చాలా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా కూటమి పాలనలో వచ్చిన తర్వాత ఏ నాయకుడిని అరెస్ట్ చేసినా కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అనేటువంటి ఒక ప్రచారం కానీ, అది దుష్ప్రచారం కానీ జరుగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా వంశీ మీద నమోదైనటువంటి అటెంప్ట్ మర్డర్ కేసు కానీ, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం కానీ ఎలా చూడాలి? మరొకసారి రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ హిస్టరీ నడుస్తుంది అనుకోవచ్చా? అంటే ఒకటి, ఇప్పుడు రెడ్ బుక్ అంటే ఆ మాట అన్నది లోకేష్ గారు. అవును, ఎవరెవరు ఏం చేస్తున్నారో ఏం నోట్ చేసుకుంటున్నాం దాని ప్రకారం చేస్తాం అనేది. అంటే రెడ్ బుక్లో ఉన్నంతలో వాళ్ళు ఏదో శిక్షించబడతారు, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతారు, లేకపోతే వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోతారంటే అది తాత్కాలికం తప్ప. దానికి కరెక్ట్గా బేస్ ఉండి ఆ కేసులను ప్రూవ్ చేస్తేనే వాళ్ళు నేరస్తులుగా తిరిగిపోతారు. అవును, ఆ విధంగా ఉంటే తప్ప, లేకపోతే ఏంటంటే కక్ష సాధింపు కింద వస్తుంది. అది కక్ష సాధింపు అనేది సహజంగా ఎవరు దాన్ని మెచ్చుకోరు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వంశీ గారి ఇష్యూ వచ్చేటప్పటికి గతంలో కూడా ఆయన ప్రవర్తించిన తీరు, అధికారంలో ఉన్నప్పుడు కానీ అట్లా ఎదుటి వాళ్ళ మీద ప్రవర్తించిన తీరు, అట్లా గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించిన తీరు, అలాగే అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించినప్పుడు ఆ జరిగిన దాంట్లో అక్కడ సత్యవర్ధన్ అనే అతను ఆయన నన్ను బలవంత పెట్టి నా మీద ఇచ్చేశారు అని చెప్పేది అన్నప్పుడు ఆ SC/ST కేసు నమోదైంది. దాని మూలన ఈయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అనేక కేసులు, దాదాపు 13 కేసులు అయినా ఉన్నట్టున్నాయి. వీటితో ఆయన 140 రోజులు రిమాండ్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఒక్క కేసు తర్వాత ఒక కేసు ఆ విధంగా జరిగితే ఇప్పుడు కొత్త కేసు నమోదైంది. ఇది కూడా ఎప్పుడు, మొన్న జూన్లో ఈ మధ్యన 17వ తేదీ జరిగింది అనేది. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే 17వ తేదీన జరగటం ఏంటి, ఆ జరిగే విధంగా చేసేంత ఇది ఈ టైంలో లేదు సార్. 2024లో 24 అదే జూన్లో జరిగిందని ఇవాళ నమోదు చేశారు. అంటే బాధితుడు అధికారంలో ఉన్నప్పుడు నేను దీన్ని ఢీకొట్టలేనని చెప్పని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఇటీవల కాలంలో 2024 జూన్లో జరిగేటప్పటికే పవర్ లేదు. వంశీ పవర్లో లేడు, ఓడిపోయి ఉన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే దీన్ని ఇవాళ నమోదు చేశారు. అయితే దాని మూలాన ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడా అంటే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకుని దీనికి నాకు సంబంధం లేదని చెప్పడానికో, ఎందుకంటే అతను ప్రత్యక్షంగా అక్కడ లేడు, ఆ మనిషి అక్కడ లేడు, అతను చేయించాడంటాం. ఇతను వెళ్ళి చేయటం కాదు కదా. లేదండి, అదే అపార్ట్మెంట్ లో ఉన్నారు, చేయించాడు, నా మీద దాడి చేయించాడు అనుచరులతో కుట్రపూరితంగా అనేది ఇష్యూ. కాబట్టి సరే ఎవళ్ళ లీగల్ పాయింట్స్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి
అరెస్ట్ అవ్వకుండా ముందస్తు బెయిల్ తీసుకోవడం కోసం ఇదై ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే రెడ్ బుక్ అనేది ఇందాక నేను అన్నట్టుగా ఎంతసేపు మనం కక్ష సాధింపు అనేది ఆ ఇష్యూ కాకుండా ఒకటి ఇప్పుడు అవినీతి ఆ టైంలో ఎంత జరిగింది, ఏ విధంగా చేశారు, ఎమ్మెల్యేలు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు, దాంట్లో మనం దాని మీద ఎంత చర్యలు తీసుకోవచ్చు. వాళ్ళు 2019 ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ ఆస్తులు ఎంత ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ ఆస్తులు ఎంత, ఇవాళ ఎంత, ఈ విధంగా ఎక్కడొచ్చినాయి, ఈ అక్రమ ఆస్తులు కేసు ఎవరి మీదనే పెట్టచ్చు. మీరు చాలా లోతుగా దర్యాప్తు చేస్తే మీరు అక్రమ ఆస్తులు కేసు పెట్టచ్చు. అక్కడ ఆ దీంట్లోకి వెళ్తే మీకు చాలామంది ఎమ్మెల్యేలు దొరుకుతారు, ఎంపీలు దొరుకుతారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజలకి మేలు జరుగుతుంది, ప్రజల నుంచి మద్దతు వస్తుంది. మీకు ఈ అక్రమ సంపాదన అంతా బయటపడుతుంది, ఎక్కడి నుంచి వచ్చిందనే అక్రమ సంపాదన కూడా బయటికి తీయచ్చు. కానీ ఆ విధంగా చేయాల్సింది ఆ ఇష్యూగా అట్లా వెళ్ళాల. ఎంతసేపు ఏంటంటే ఇటువంటి కేసులు ఎవరో ఇప్పుడు సునీల్ గారు పెట్టాడు అనుకోండి, రేపు పొద్దున ఏముంది బెయిల్ తెచ్చుకుంటారు. ఎందుకంటే అది ఏమి జరగల, అతనికి హార్మ్ ఏం జరగల, అటెంప్ట్ జరిగింది అనేది ఒక ఇది తప్ప. కాలు విరిగింది, అదేనండి. అది ఇప్పుడు దాన్ని అటెంప్ట్ మర్డర్ అన్నప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తి అక్కడ దగ్గర లేకపోతే ప్రూవ్ చేయటం కష్టం. అక్కడ ఉన్న వ్యక్తిని అది ఇతను ఇప్పుడు వంశీ ఇష్యూలో వచ్చేటప్పటికి ప్రూవ్ చేయడం కష్టం. తాత్కాలికంగా ఇదవుతుంది తప్ప అది కాదు. అయితే ఇక్కడ ఒకటి మీరు ఇందాక ఒకటి అన్న రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇప్పుడు దాంట్లో ఎంతమంది పేర్లు ఉన్నాయి మీరు ఇదివరకు చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇదిగో నా రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి. దాంట్లో మనకి గొమ్మనూరు జయరాం పేరు కూడా ఉంది. ఇప్పుడు ఆ గొమ్మనూరు జయరాం ఎక్కడ ఉన్నాడు? పార్టీలో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు, ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయ్యాడు ఈ తెలుగుదేశంలో. అంటే అతను దాంట్లో నుంచి లేడు. అట్లా మీరు చూసుకుంటే చాలా మంది ఉన్నారు. మంత్రి పాదసారథి మాజీ ఇవాళ టీడీపీలో ఉన్నారు, ఎన్పిఆర్ మంత్రి. అట్లా మీరు ఆ రోజు జరిగింది ఇవాళ తీసుకుంటే చాలా మంది దాంట్లో నుంచి బయటకు వచ్చారు. అంటే నేను మామూలుగా కూడా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా రెడ్ బుక్ నిజంగా అమలవుతుందా, నిజంగా పేజీలు ఓపెన్ చేశారా అంటే మాత్రం టీడీపీ కార్యకర్తల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నిజంగా చంద్రబాబు కుటుంబాన్ని, నిజంగా టీడీపీని చాలా దారుణంగా విమర్శించి చాలా దారుణంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా సేఫ్గా ఉన్నారు. సరే 1-2 కేసుల్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం, అది కూడా అంటే మనకి చూస్తుంటే చాలా స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వెంటనే అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళకి హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఇస్తున్నారు, సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. అవన్నీ రిజెక్ట్ చేసిన తర్వాత ఇక తప్పించుకునే అవకాశం లేదనుకున్నప్పుడు మాత్రం అరెస్ట్ చేస్తున్నారు. అంటే చట్టపరంగా అదైతే లాక్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నేను ఇందాక అందదే ఎంతమంది రెడ్ బుక్లో ఉన్నారు, ఎంతమందికి ఆ రోజున చేశారు, ఎంతమందిని మనం ఇవాళ పట్టుకున్నాము అనేది తీసుకుంటే చాలా తక్కువ మందే ఉంటారు. ఇప్పుడు మీరు గుడివాడ కొడాల నాని గారు ఉన్నాడు. ఆయన మేము అధికారంలో రాగానే మీరు ఇక్కడ ఇది చేశారు, అవినీతి అది ఇది అని అన్ని చాలా ఆరోపణలు అయినాయి. ఆయన సేఫ్గానే ఉన్నాడు. అంటే ఇక్కడ ఒకటి ఎవరైతే ఇప్పుడు బియ్యం విషయం ఉందో, రేషన్ బియ్యానికి దందా మొత్తం ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేశాడు అన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తే ఇక్కడ ఇది మన కొడాల నాని గారి దగ్గర ఉండి అక్కడ కూడా ఈ రేషన్ బియ్యం ఇవన్నీ దందా నడిపించాడు అన్నాడు. అదే వ్యక్తి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాడని అంటున్నారు. అదే వ్యక్తి వాళ్ళ ఇక్కడ ఇప్పుడు విజయవాడ సంబంధించిన ఎంపీ గారి ఆఫీసులో కూర్చుని ఇవన్నీ ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన రేషన్ బియ్యం మొత్తం చెప్పి తరలిస్తున్నారు అని చెప్పి ఆరోపించింది ఎవరు? తిరువూరు ఎమ్మెల్యే, తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఆరోపించారు. వాళ్ళు ఇచ్చిన ఎవరైతే ఆ ద్వారంపూడి రామచంద్రరావు అనే వ్యక్తి ఇచ్చిన డబ్బులతోనే మేము కార్పొరేటర్లను ఇక్కడ కౌన్సిలర్స్ కొనుగోలు చేసామని కూడా చెప్పాడు పబ్లిక్గానే. అంటే అటువంటిప్పుడు ఏమవుతుంది, ఇక్కడ
ఈ రెడ్ బుక్ అనేది ఏమవుతుంది, మీరు కలిసిపోయినట్టే కదా. ఆ రోజున ఎవరైతే చేశారో, ఆ రోజు ఎవరైతే అరాచకం చేశారో వాళ్ళే ఇవాళ ఈ అధికార పక్షంలో కొంతమంది వెనకమాలు చేస్తున్నట్టే కదా. అంటే దాని మూలన వీళ్ళ ప్రొడక్షన్ వస్తుందా, దాని మూలన ప్రొడక్షన్ వచ్చినట్టే కదా. అంటే రెడ్ బుక్ అంటే వైసీపీ వాళ్ళు ఏం భయపడలేదు సార్. ఎందుకంటే జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు వెళ్ళి రాగానే మళ్ళీ టీడీపీ మీద విరుచుకుపడుతున్నారు. అంటే ఒకటి భయపడటానికి ఏముంటుంది ఇప్పుడు, అది కాదండి. వాళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయంగా ఏం మాట్లాడినా తప్పులేదు. ఒకటి కాకపోతే ఏంటంటే పర్సనల్ అబ్యూజ్, పర్సనల్గా టార్గెట్ చేయటం, లేకపోతే కుటుంబాలను మాట్లాడటం, మహిళలను మాట్లాడటం, ఈ తప్పుడు పనులు చేయకుండా ఉండి మీరు విమర్శలు సహజం. ఓ పార్టీ ఇంకో పార్టీని విమర్శించుకోవచ్చు, రాజకీయంగా తప్పు చేసిన రాజకీయంగా మీరు విమర్శించవచ్చు, రాజకీయంగా నిలదీయచ్చు, తప్పు జరిగితే అడగొచ్చు, చేయొచ్చు, ఇవన్నీ సహజం. కానీ దిగజారి వెళ్ళకూడదు. అక్కడ ఈ దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే నిజంగానే మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా ఆ సందేహం ఉంది. అందరూ ఇప్పుడు ఎవళ్ళైతే నిన్నటిదాకా ఉండి రెడ్ బుక్లో ఉన్నాడు అనుకున్నారో వాళ్ళే పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయిపోయి మళ్ళీ వీళ్ళ మీద అథారిటీ చెలాయించే పరిస్థితికి వచ్చేసినాయి. అలా ఒక దాదాపు 15-20 మంది మీకు ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లా అదే పరిస్థితి. మరి కోటమిరెడ్డి గారు, అప్పటి వరకు కోటమిరెడ్డి గారు అంటే అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో జడిసిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. మరి వాళ్ళు ఆయన ఒకసారి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇటు రాగానే మళ్ళీ ఆయన హీరో అయిపోయినట్టే. ఇది ఇక్కడ ఏంటంటే కార్యకర్తల పరిస్థితి గందరగోళంలో పడిపోతుంది. వాళ్ళు ఎవరిని ఫాలో అవ్వాలో అర్థం కాదు వాళ్ళకి. ఎవరిని ఫాలో అయితే ఏమవుతుందో తెలియని గందరగోళ పరిస్థితి. ఏం జరుగుతుందో కూడా తెలియదు, హై లెవెల్లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. ఇక్కడ మన పరిస్థితి ఏంటి అనేది బేరీ చేసుకుంటే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకి కొత్తగా కొంతమంది తయారైపోతారు ఫాలోయర్స్. అంతకుముందు పార్టీలో ఉండి అన్ని సంవత్సరాలు కష్టపడి చొక్కాలు చించుకుని రోజు వైసీపీతో పోరాడి నానా తిప్పలు పడిన కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతున్నారు. అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు రెడ్ బుక్లోకి. ఇది ఎమ్మెల్యే రెడ్ బుక్లోకి వెళ్ళిపోతున్నారు. సరే, ఇది పార్టీ రెడ్ బుక్ అటు పెట్టండి, స్థానిక ఎమ్మెల్యే రెడ్ బుక్లోకి వెళ్ళిపోతే వీళ్ళని అసలు పట్టించుకునేవాళ్ళు లేడు. ఇక నేను ఈరోజు అంటే ఈ విషయం మీద అసలు సమాచారం కనుక్కోవడానికి గన్నవరానికి చెందిన ఒక సీనియర్ కార్యకర్తని అడిగాను. ఏంటి బ్రదరు, మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఈ కేసు ఏంటి, దీని పూర్వపరాలు ఏంటని ఆయన విషయం చెప్పి, అసలు కృష్ణ గారు ఎంతసేపటికి వంశీ లేకపోతే ఇంకోళ్ళు అంటున్నారు. నిండు సభలో అసెంబ్లీలో చంద్రబాబు గారు అంటే మాకు చాలా గౌరవం, అలాంటి ఒక గొప్ప విజనరీ లీడర్ని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఆ రోజు ఈరోజు ముఖ్యమంత్రిని, ఈయనకి పిచ్చెక్కింది, ఈయనకి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పని నిండు సభలో ఒక మంత్రి మాట్లాడాడు చాలా వ్యంగ్యంగా. అలాంటి వాళ్ళ మీద కదా అసలు ఈ రెడ్ బుక్ పనిచేయాల్సింది. ఎంతసేపటికి మా మీదే మా చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఏంటి మాకు అర్థం కావట్లేదని. అంటే నేను సరదాగా ఏంటి భయపడిపోతున్నారా అని నేను అడిగాను. అంటే వెళ్ళొచ్చిన వాళ్ళకి భయం లేదు. అంటే మీరు చెప్పినట్లుగా ఇప్పుడు జయరాం లాంటి వాళ్ళు, లేకపోతే శ్రీధర్ లాంటి వాళ్ళు, కోటమిరెడ్డి లాంటి వాళ్ళు గతంలో మేము చేసిన తప్పులన్నీ పునీతం అయిపోయినాయి అని చెప్పని ఇప్పుడు ఈ పార్టీలో ఉంటున్నారు. అసలు నిజంగా హిస్టరీ తీయాలంటే ఎంతమంది తీయాల్సి ఉంటుంది అంటారు? ఇప్పుడు ఒకటి ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే చంద్రబాబు గారి మనస్తత్వం కక్ష సాధింపు మనస్తత్వం కాదు. ఆయన టైపే అటువంటిది కాదు, పట్టించుకోడు. ఏంటంటే ఆయన మామూలుగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగానే ఏముందిలే పెద్ద ఇదిగా అది పట్టించుకోవాల్సిన పని లేదు అన్న ధోరణిలోనే వెళ్తుంటారు. కానీ కార్యకర్తల పరిస్థితి అట్లా ఉండదు. కార్యకర్తలు ఏంటంటే టిట్ ఫర్ టాట్ ఉండాలి. అంటే వీళ్ళు ఊళ్ళో వదిలి పారిపోయే పరిస్థితి. వీళ్ళు మనమంతా ఇన్ని ఇబ్బందులు పడ్డాం, ఈ ఇబ్బందులు పడినప్పుడు ఈ విధంగా మళ్ళీ మనం తిరిగి రిటాలియేట్ చేయాలి, అప్పుడే మన పట్టు నిలబడుతుందనే దీంట్లో కార్యకర్తలు ఉంటారు. అవును, ఆయనేమో అసలు ఆ టైప్లోనే ఉండరు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేకపోతే ఈ పొలిటికల్గా తీసుకుంటాం, పొలిటికల్గా పెద్ద ఇదే ఉందిలే వాళ్ళు ఏదో అంటుంటారన్న ధోరణిలోనే ఉంటుంది తప్ప కక్ష సాధింపు అనే దాంట్లోకి ఆయన మైండే దానికి ఆ లైన్లో ఆలోచించదు. అది కొంత ఇబ్బందికరం. అంటే ఒక విధంగా చూస్తేనేమో
అంత పెద్ద లీడర్స్ అదే విధంగా ఆలోచించాలి. న్యాయంగా ఏంటంటే ఒక స్టేటస్ ఉన్న లీడరు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇవాళ ముఖ్యమంత్రి, దాదాపు 35-40 ఏళ్ల నుంచి ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ హోదాలో చేస్తున్న ఇది. దీని అంతటికి మించి అనేక దేశాల అధ్యక్షులతో అది అటువంటి వ్యక్తి ఏంటంటే ఈ చిన్న చిన్న అంటే ఆయన దృష్టిలో, మన దృష్టిలో ఈ పెద్దవి, ఆయన దృష్టిలో ఏంటంటే ఇవి చిన్న చిన్నవి. ఎంతసేపు మనం అభివృద్ధి చేయాలి, అభివృద్ధి రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రాన్ని ఏ విధంగా మళ్ళీ మనం ఏది గాడిలో పెట్టాలి, ఆర్థిక పరిస్థితిని ఎట్లా మెరుగు చేయాలి, లేకపోతే జీడిపిని ఎట్ట పెంచాలి, పెర్ క్యాపిటల్, దీంట్లోనే ఉంటుంది ఆయన మైండ్ అంతా. ఏ విధంగా ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ఇటువంటి వాటి మీద ఉంటుంది తప్ప ఈ దీంట్లోకి, ఈ లైన్లోకి వెళ్ళదు. కాబట్టి కొంత మీరు అన్నట్టు అది ఏంటంటే కార్యకర్తలకు అసంతృప్తి ఉంటుంది, ప్రజలకైతే మేలు జరుగుతుంది. అయితే అవుట్ ఆఫ్ వే వెళ్ళటం అనేది నేను ఇంతవరకు ఆయన పరిపాలనలో అవుట్ ఆఫ్ ది వే వెళ్ళటం అనేది చూడాల ఎక్కడా కూడా. అది చేయటానికి ఇష్టపడ్డా ఆయన. ఎందుకు పేరు నాని గారు చెప్పారు, పేరు నాని గారి విషయంలోనే ఆ భార్యను అరెస్ట్ చేయొద్దని చెప్పాడు కదా, ఏది ఆ లేడీస్ ని అరెస్ట్ చేయకూడదు అని చెప్పారు. అది ఆయన అది ఏంటంటే మనం బ్రాడ్గా ఆలోచిస్తే ఆ గొప్పతనం కనపడుతుంది. ఎందుకంటే నాయకత్వం గొప్పతనం అది. చిన్న చిన్న వాటిని ఏదో మనం అవతలాడిని ఏదో చేసి కక్ష సాధించి సంతోషపడతాం ఇటువంటిది కాదు. అంటే అట్ ది సేమ్ టైం తప్పు చేసినాడు తప్పించుకోకూడదు, అది ఒక ఇష్యూ. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత అంటే దానికి కారణం ఏంటంటే ఈయన ఆ విధంగా ఎలా చేయడు కాబట్టి, చట్టపరంగానే చేయాలి కాబట్టి చట్టపరంగానే చేస్తున్నారు. అయితే కొందరు ఏంటంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన మనుషులు ఉన్నారు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మాట్లాడిన వాళ్ళు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి చేసిన వాళ్ళు, ఇవాళ కూడా ఇంకా మళ్ళీ కుట్రలు చేసేవాళ్ళు, వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే. ఉదాహరణ బోర్గడ్డ అనిల్, అటువంటి వాళ్ళ మీద అవుట్ ఆఫ్ ది వే కూడా వెళ్ళాలి. అసలు ఇప్పుడు అతను 6 నెలలు జైల్లో అదే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా యోగి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అని రౌడీస్కి, అది కూడా ఇవ్వాలి. కొన్ని ఏది ఒక సామెత ఉంది, దండం దశగుణ భవేత్ అని. అంతేగాని ఎందరో కొన్ని చోట్ల కనపడకుండా పని చేయాలి, చేయకపోతే కుదరదు. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఒక దొంగతనం చేసేవాడు లేకపోతే మర్డర్ చేసేవాడు తీసుకొచ్చి ఫిలాసఫీ చెప్తే ఆడు ఎండో వాడి భాషలోనే చెప్పాలి. వాడి భాషలోనే చెప్పాలంటే ఆ భాష పోలీసులు తెలుసు ఆ భాష ఏంటనేది. చిన్నప్పుడు మనకి స్కేల్ పెట్టి అంతే. అది కొంత ఏంటంటే చూసి చూడనట్టు వదిలితే వాళ్ళు ఆ భాష శుభ్రంగా దాన్ని ప్రయోగిస్తారు, అది కూడా కావాలి. అయితే ఏంటంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. దాన్ని ఎంతవరకు అమలు చేయాలో, ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలో అంతవరకు చేస్తే అప్పుడు ఏంటంటే శాంతి భద్రతలు కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మొన్న ఎవరో దాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజే ఉంది. సరే ఎవరైనా పుట్టినరోజు కేకులు చేసుకోండి, టపాకాయలు కాల్చుకుంటారు, లేకపోతే పాలాభిషేకాలు. రక్తాభిషేకాలు ఏంటి? దానికోసం మేకలను చంపి పబ్లిక్గా రక్తాభిషేకం చేయటం అంటే వాళ్ళని ఊరుకోకూడదు కదా. కేసులు పెట్టారుగా. కేసు అదే అంటున్నాను. అసలు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీని పార్టీలు కూడా ప్రోత్సహించకూడదు, అటువంటి గుర్తించకూడదు పార్టీలు. ఎప్పుడైతే ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతానికి మెయిన్ కారణం ఏంటండి? 4 కారణాలు. ఒకటి, ఈయన ఏది అభివృద్ధికి వ్యతిరేకంగా వెళ్ళటం, అమరావతి, పోలవరం ఇవన్నీ. రెండోది, కార్యకర్తలు నాయకులు ఇష్టానుసారం అసభ్యంగా ప్రవర్తించిన, అసభ్య ప్రవర్తన అంటే మీకు అక్కడ అనంతపురం ఎంపీ ఒక ఉదాహరణ. అంతకన్నా ఘోరం ఎవడో ఉండడు, ఎంపీ అనేవాడు అంతకన్నా ఘోరంగా ఎవడు ప్రవర్తించడం. ఆ ప్రవర్తనని ఖండించకపోవటం. ఎట్ ది సేమ్ టైం మీరు ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి అది తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే కూడా అతన్ని మీ పక్కన కూర్చోబెట్టుకుంటాం. అంటే క్రిమినల్ మైండ్ని, క్రిమినల్స్ని మీరు ప్రోత్సహిస్తున్నట్టు కనపడటం. మూడోది, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, ఆయన ఇంటి మీద దాడి చేయడం. నాలుగోది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇవన్నీ వచ్చేటప్పటికి మీ చిత్తశుద్ధి మీద అనుమానం వచ్చింది, మీ ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. మీరు మీ పార్టీ వాళ్ళు ఏది కావాలంటే చేస్తారు, ఏ విధంగా అయినా చేస్తారు. రేపు పొద్దున మన ఆస్తులకు కూడా గ్యారంటీ లేదు, మన ఆస్తులు కూడా వాళ్ళు కాజేస్తారేమో అనే ఒక భయం ఏర్పడిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవి మీకు 11 సీట్లు రావడానికి కారకమైంది. ఇవాళకైనా గుర్తించుకుని
ఇది అంటే ప్రజల్లో మనం మంచి తెచ్చుకుంటా మనం ఇటువంటి వాళ్ళం కాదు, మన పరిస్థితి ఇది కాదని నిరూపించుకోవాలంటే మనం మంచి వాళ్ళని చూపించుకోవాలి తప్ప రఫానో లేకపోతే ఈ మేకలను బలిస్తేనో గొర్రెలను బలిస్తేనో వీళ్ళు ఇటువంటి వాళ్ళే అని డిసైడ్ అయితే మీకు న్యూట్రల్ ఓటు మీకు రాదు. న్యూట్రల్గా ఉన్న ఓటు మీకు రాదు. ఎవరైతే సభ్య సమాజంలో ఉంటారో ఆ సభ్య సమాజంలో ఉండాలనుకునే వాళ్ళు మీకు ఓటేరు. అంటే మీరు చేసుకోవాల్సింది ఏంటి, మీరు నిలబడాలి అంటే అటువంటి వాళ్ళని ఆపుకోవాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఇది ఎవళ్ళైతే అసభ్యంగా వెళ్తున్నారో వాళ్ళని ఆపాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరున్న ఈ రెడ్ బుక్ ఉన్నది కదా, రెడ్ బుక్ అనేది కక్షపూరితంగా వెళ్ళలేదని కూడా ప్రజలకి అనిపించాలి. కక్షపూరితంగా చేస్తున్నారు, వీళ్ళు కావాలని చేస్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళటం కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే రెండు పార్టీలు అప్పుడు పోటీలో ఉంటాయి తప్ప ఇది మనం ఏదో వేరంగం వేస్తే ఇది శరవల్ని జనాలు లైక్ చేయరండి. మేమేదో ఇదని చెప్పి కత్తి సామును కర్ర సాములు చేస్తే వాళ్ళకేం జనం ఓట్లేయటానికి రెడీగా లేరు, ఉండరు. ఏదంటే ప్రజాస్వామ్యంలో చక్కగా ఎవరికి వేయకూడదో వాళ్ళని నొక్కేసి ఎవరికి వేయాలో వాళ్ళకి వేసేస్తారు ప్రజలు. సార్, మీరు పక్కనేమో చంద్రబాబు గారు వరల్డ్ క్లాస్ లీడర్ అని, ఆయన ఇట్లాంటివి ప్రోత్సహించాలని చెప్తున్నారు. మరి వల్లభనేని వంశీ తరచూ వివాదాల్లో ఇరుక్కోవటం, కేసుల్లో ఇరుక్కోవటం వెనక మళ్ళా ఏమంటారు, స్వయంకృతాపరాధం అంటారా? అంతే కదా, ఇదివరకటి కేసులేగా ఇవన్నీ. ఇప్పుడు ఆ గన్నవరం పార్టీ ఆవేశం మీద దాడి అంత ముందు కేసే, అవేమి పాతాయి కాదు. ఇప్పుడు కొత్త కేసు ఇది ఒకటే కదా, ఈ సునీల్ కుమార్ ఇది కూడా పాత కేసు, 2024 కేసు. అంటే 24 గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసు ఇది. అవును, అంతేగాని అంతకు ముందు ఏం లేవు కదా. మిగిలిన అంతకు ముందు ఉన్న కేసులే, పాత కేసులే, ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసులే కదా అవన్నీ, కొత్తగా పెట్టినవి ఏమన్నాయి. సో అదేమి కక్ష సాధింపని కాదు. కాకపోతే ఏంటంటే ఇవాళ అతను అంటే మీరు అబ్స్కాండింగ్ అయ్యాడా అంటే మరి ఎవడైనా తప్పేముంది, యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్తాడు, ఆ బెయిల్ వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. కానీ పూర్తి స్థాయిలో ఈయన అబ్స్కాండ్ అవడానికి వీల్లేదు, ఎందుకంటే ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు. ఆ బెయిల్ క్యాన్సిల్ అయితే చాలా డేంజర్. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు, ఎప్పటికైనా ఆ పోలీస్ స్టేషన్లో ఎక్కడో సంతకం పెట్టాలి, సైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బెయిల్ మీద ఉన్న వాళ్ళు మనం పర్మనెంట్గా తప్పించుకోవచ్చు అనేది కూడా అది జరిగే పని కాదు. అటువంటిప్పుడు ఏమవుతుంది, బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా సివియర్గా ఉంటుంది దాని పరిస్థితి, చర్యలు మళ్ళీ వేరే ఉంటాయి. సో అట్లా ఏం జరగకపోవచ్చు. తాత్కాలికంగా ఏంటంటే హైకోర్టులో ఆల్రెడీ బెయిల్ పిటిషన్ వేసినట్టున్నారు యాంటిసిపేటరీ, దానికోసం వెయిట్ చేస్తున్నారేమో. సో మొత్తంగా వైసీపీ నాయకులు ఏదైతే కేసుల్లో ఇరుకుంటున్నారో అవన్నీ కూడా స్వయంకృతాపరాధంగా లింగంనేని గారు చెప్తున్నారు. దీంతోపాటు రెడ్ బుక్ అంటే వైసీపీ నాయకులు భయపడుతున్న పరిస్థితులు కూడా లేదు. ఎందుకంటే కేసుల్లో వెళ్ళి జైలుకి వెళ్ళి వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాళ్ళకి యోగినాథ్ తరహా ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేది చెప్తున్నటువంటి పరిస్థితి.